పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. కూలీ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. దీని గురించి రివ్యూ చెప్తాను. రివ్యూ చెప్పబోయే ముందు ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలి. కూలీ సినిమా రిలీజ్ అయింది, వార్ 2 రిలీజ్ అయింది. ఈ రెండు కూడా యాక్చువల్గా తెలుగు నేటివిటీకి సంబంధించిన పిక్చర్స్ అంటే కాదు, డబ్బింగ్ సినిమాలు. కానీ టికెట్ రేట్స్ కనుక చూసుకుంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా పెట్టారు. తమిళనాడుకి సంబంధించినటువంటి కూలీ అక్కడ 200 రూపాయలు పెంచలేదు టికెట్ రేటు. ఇక్కడికి వచ్చేప్పటికి 400 రూపాయలకు పైగా వాళ్ళు అఫీషియల్గా పెట్టారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు సినిమాకి ప్రేక్షకులు ఎలా రాగలుగుతారు? ఇలా ప్రతి సినిమాకి కనుక రేట్లు పెంచుకుంటూ పోతే, డబ్బింగ్ సినిమాలు కూడా ఇలా చేస్తే థియేటర్స్కి ప్రేక్షకులు వస్తారా? ఫస్ట్ డే వస్తారు, సెకండ్ డే వస్తారు, వీకెండ్స్లో వస్తారు. తర్వాత పరిస్థితి ఏంటి? ఇది ఒక క్వశ్చన్ మార్క్. దీనికి సమాధానం కాలమని చెప్తుందా, మరి ఎవరు చెప్తారో తెలియనటువంటి పరిస్థితి. ఇంకా కూలీ సినిమాకి వచ్చేప్పటికి చాలా హై ఎక్స్పెక్టేషన్స్. ఈ సినిమా 1000 కోట్ల బడ్జెట్కి వస్తుందని చెప్పి ఇంతవరకు తమిళనాడుకి సంబంధించిన ఏ తమిళ మూవీ కూడా 1000 కోట్ల వరకు రాలేదు. అంతకుముందు కనుక చూసుకుంటే మన సౌత్కి వచ్చేప్పటికి తమిళ సినిమాలదే అగ్రరాజ్యం. అలాగే ఈ రజనీకాంత్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. లాస్ట్ 7 years కనుక చూసుకుంటే ఆయనకి 6 మూవీస్లో వస్తే ఒక జైలర్ తప్ప ఏ మూవీ కూడా పెద్ద ఆడలేదు. అసలు రజనీకాంత్ కెరీర్ ఎలాగెళ్తుంది అనుకున్న తరుణంలో కూలీ సినిమాకి చాలా హైప్ క్రియేట్ అయిపోయింది. లోకేష్ కనకరాజు డైరెక్షన్ చేసేటప్పటికి ఈ సినిమా తప్పనిసరిగా 1000 కోట్ల క్లబ్కి చేరుతుందని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు నిజంగా చూసుకుంటే ప్రీ రిలీజ్కి సంబంధించి వాళ్ళు అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్నప్పటికీ 75 కోట్ల రూపాయలు ఇప్పుడు కలెక్షన్ వచ్చింది. ఈ ఫస్ట్ రోజు వచ్చేప్పటికి 100 crores దాటింది కూడా. కాకపోతే ఇది 1000 కోట్లకి వెళ్తుంది అన్నటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఇప్పటికీ ఉండిపోయింది. అసహ్యంగానే కనిపిస్తుంది ఈ విషయం. కారణం ఏంటంటే సినిమాలో గొప్పతనం అనేది లేదు, కథాపరంగా లేదు, అలాగే సినిమాలో రిచ్నెస్ కూడా లేదు. ఉన్న రెమ్యునరేషన్ అంతా కూడా ఈ 400 కోట్ల రూపాయలకి వెళ్ళిందా అని చెప్పి ఒక డౌట్ అయితే క్రియేట్ అవుతుంది. సినిమా స్క్రీన్ మీద చూసినప్పుడు లొకేషన్స్ కానీ వాటి రిచ్నెస్ కానీ ఎక్కడ కూడా మనకు అద్భుతంగా అని అనిపించట్లేదు. ముఖ్యంగా ఈ సినిమా రివ్యూ చెప్పబోయే ముందు కింగ్ నాగార్జున గురించి చెప్పుకోవాలి. కింగ్ నాగార్జున ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ సినిమాలో అని చెప్పేసి చాలామంది అభిమానులు కొద్దిగా నిరాశపడినా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే విలనిజంలో కొత్త పంతులు తొక్కుతాడు, ఏది గొప్ప అద్భుతమైనటువంటి క్యారెక్టర్ చేస్తాడు అనుకున్న వాళ్ళకి ఈ సినిమా చూసేటప్పటికి చాలా నిరాశ కలిగింది. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి టికెట్ కట్టేది రజనీకాంత్ చూసి కొంత అయితే కింగ్ నాగార్జున చూసే. కానీ ఎంతో గొప్పగా ఉంటుంటే పాత్ర అనుకున్నది విలనిజంలో కూడా గొప్ప పాత్రలు ఉంటాయి. విలనిజం కూడా మరి అంతకుముందు నాగార్జున చేయని క్యారెక్టర్ ఏం కాదు విలనిజం. అంతం అనేటువంటి సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టరే. అలాగే మీకు చాలా సినిమాలు, శివ సినిమా చూడండి, లాస్ట్లో కొంచెం విలనిజం కనపడుతుంది. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి ఆ విలనిజం లేదు, ఆ ఉదాత్తత లేదు. అసలు స్టార్గా ఉన్నటువంటి నాగార్జున, అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత అసలు ఈ క్యారెక్టర్ ఎందుకు ఎంచుకున్నాడు, లోకేష్ కనకరాజు ఏం చెప్పాడు, ఆ నేమ్ గ్రహించుకొని ఈ సినిమా చేశారన్నది అభిమానులకు అంతుపట్టినటువంటి క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. ఇది ప్రకాష్ రాజు లేకపోతే ఇలాంటి వాళ్ళు చేయవలసిన క్యారెక్టర్ కానీ ఏ మాత్రం ఇందులో గొప్పతనం లేదు, కొత్తదనం లేదు. నాగార్జున అంత గొప్పగా బిల్డప్ చేసుకున్న కెరీర్ని ఈ ఒక్క సినిమాతో పోగొట్టుకున్నారన్న అనుమానం కూడా నాకైతే వచ్చింది. ఆయన చేయగలిగినటువంటి క్యారెక్టర్ అయితే కానే కాదు. ఒక అన్నమయ్యగా ఆయన చేశారంటే అది అద్భుతం, ఒక భక్త రామదాస్గా చేశారంటే అది ఒక అద్భుతం, ఒక శివ చేశారంటే అదొక గొప్ప మైల్ స్టోన్, అలాగే గీతాంజలి చేశారంటే అది కూడా ఒక బ్రహ్మాండమైన సినిమా. పోనీ కిల్లర్ సినిమా తీసుకుందాం, కిల్లర్లో కూడా నీకు నెగిటివ్ షేడ్స్ ఉంటాయి, కానీ అది కూడా కనీసం మరి కుబేరలో చేసేటువంటి క్యారెక్టర్కి కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఈ క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ కూడా లేదు. నాకు తెలిసినంత వరకు ఈ సైమన్ క్యారెక్టరు డార్క్ నైట్ అని చెప్పి ఒక ఇంగ్లీష్ మూవీ వచ్చింది. ఆ డార్క్ నైట్లో ఒక విలన్ ఉంటాడు, జోకర్ అని చెప్పి పేరు. అతను ఏవి ఒక కారణం లేకుండా కూడా విలనిజం ప్రదర్శిస్తూ ఉంటాడు. ఇక్కడ అలాంటి క్యారెక్టర్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారని అనిపించింది, కానీ అది ప్రేక్షకులు మాత్రం నప్పలేదు. బహుశా రాబోయే కాలంలో నాగార్జున తన క్యారెక్టర్స్ చేసేటప్పుడు ఒక్కసారి
జాగ్రత్తగా పరిశీలించుకుంటే మంచిదని చెప్పి ఆయనకి మిత్రుడిగా నేను ఇచ్చేటువంటి సలహా. ఇంకా రజనీకాంత్ 75 సంవత్సరాల వయసులో ఆయన ఎన్నో క్యారెక్టర్స్ చేశారు. అలాంటి క్యారెక్టర్ ఈ దేవా క్యారెక్టర్ కూడా. ఇందులో పెద్ద గొప్పతనం ఏం లేదు, ఒక స్పెషాలిటీ లేదు. అలాగే ఆయన పాత మేనరిజమ్స్ ఏవైతే ఉన్నాయో అదే మేనరిజమ్స్ ఇక్కడ చూపించారు. అందమైన అనుభవం సినిమాలో ఆయన సిగరెట్ నోట్లోకి పెట్టుకునే సన్నివేశాలు చూస్తే అబ్బా రజనీకాంత్ అని చెప్పి అనిపించేది. కానీ రొటీన్గా అదే చేసుకుంటూ వెళితే ఇది రొటీన్ క్యారెక్టరే. భాష ఎలా ఉంటుందో ఈ క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. పైగా రజనీకాంత్ వైవిధ్యం చూపించలేకపోతున్నారేమో డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ అలాంటి క్యారెక్టర్స్ అన్ని చేసేసారు. అలాగే లోకేష్ కనకరాజు నుంచి ఈ క్యారెక్టర్ ఒక అద్భుతంగా వస్తుంది అనుకున్న వాళ్ళకి అది నిరాశనే మిగిల్చింది. రాబోయే సినిమాల్లో కూడా మరి రజనీకాంత్ తన స్టైల్ని మార్చుకుంటారా లేకపోతే కథనే మార్చుకుంటారా ఒక్కోసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఇందులో ఒక ప్రత్యేకత చెప్పాలి. 3 నిమిషాల డైలాగ్ ఒకటి ఉంది రజనీకాంత్కి. ఆ 3 నిమిషాల డైలాగ్ మాత్రం మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. తన అనుభవం అంతా కూడా అందులో పనికొచ్చింది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ వచ్చేటప్పటికి ఆయన చూపించినటువంటి బ్లాక్ అండ్ వైట్లో మీకు చూపిస్తారు ఆ అందం కానీ లేకపోతే ఆ పాత తరంలో ఉన్నటువంటి ఇది చాలా కొత్తతనంగా అక్కడ మాత్రం బాగా చూపించారు. ముఖ్యంగా సత్యరాజ్ ఇప్పుడు కట్టప్ క్యారెక్టర్ అందరూ చూసింటారు, కానీ ఆయన తొలినాళ్ళలో కూడా మంచి గ్లామరస్గా ఉండేవాడు. అది కూడా ఇందులో కనిపిస్తుంది. ఇంకా మెయిన్ వచ్చేప్పటికి శోభి సాహిర్, ఇతను కేరళ నుంచి తీసుకున్నారు. ఈ క్యారెక్టర్ త్రూఅవుట్ అంతా ఉంటుంది. త్రూఅవుట్ అంతా ఉండేటువంటి ఈ క్యారెక్టర్ నిజంగా మంచి ఎలివేషన్ ఉంటే క్యారెక్టరు. అది మిగతా వాళ్ళకి మిస్ అయిందా అని చెప్పి ఒక అనుమానం కలుగుతుంది. రజనీకాంత్ ఒక పీక్కి వెళ్తున్నటువంటి తరుణంలో ఉపేంద్ర క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. సో ఫస్ట్ హాఫ్లో అయితే ఉపేంద్ర క్యారెక్టర్ లేదు, సెకండ్ హాఫ్లో వస్తుంది. 10 నిమిషాలు ఉంటుంది. 10 నిమిషాలు కూడా చాలా అద్భుతాలు చేశాడు, బాగా మెరిపించాడు. ఉపేంద్ర పర్వాలేదు, మంచి క్యారెక్టర్ చేశాడని చెప్పి అనిపించుకున్నాడు. కనీసం ఈ క్యారెక్టర్ లాంటి చేసినా బాగుండేదేమో నాగార్జున, అది మిస్ అయ్యాడు. ఒక విధంగా అభిమానులకు బాధే కలిగించింది. ఇంకా వచ్చేటప్పటికి కథలో ఒక ప్రొసీజర్ ఉంటుంది, అంటే లీనియర్ ప్రొసీజర్ అని A to Z, ఏ నుంచి బికి, బి నుంచి సికి, సి నుంచి డికి ఇలా వెళ్తుంది కదా. కానీ దాన్ని జిగ్జాగ్ చేసేసి రివర్స్లోకి వెళ్ళాడు లోకేష్ కనకరాజు. ఒక కథని చెప్పే ముందు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళటం, మళ్ళీ దాన్ని ఏమో ఇంకో రకంగా వెళ్ళటం. దీంతో అతుకులు బొత్తలాగా తయారైంది. అతను చెప్పాలనుకున్న పద్ధతి ప్రేక్షకులకి కన్ఫ్యూజన్కి దారితీసింది. అలాగే అమెరికన్ క్యారెక్టర్కి వచ్చేటప్పటికి నార్త్ సైడ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని అమెరికాను ఒక జూనియర్గా ఆయన ఎన్నో అద్భుతంగా చేశాడు. ఆయన కెరీర్ ప్రారంభంలో ఖయామస్సే ఖయామత్ లాంటి సినిమాలు మనం చూస్తే అప్పుడు అమెరికా ఉన్నటువంటి యాక్టింగ్ చాలా అద్భుతం, మంచి పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి మనిషి తను. అలాంటి అతను పట్టుకొచ్చి క్లైమాక్స్లో లాస్ట్ 15 మినిట్స్ చాలా అద్భుతాలు సృష్టిస్తాడు అనుకుంటే ఆ క్యారెక్టర్ కూడా అసలు ఏమీ ప్రయోజనం లేకుండా అయిపోయింది. అమెరికాను ఉన్నటువంటి టాలెంట్ని సరిగ్గా ఉపయోగించుకోలేదు అని చెప్పేసి అనుకుంటాం. ఇంకా ఫస్ట్ హాఫ్లోకి వచ్చేప్పటికి మోనికా సాంగ్ వచ్చేప్పటికి మాత్రం ప్రేక్షకుల్లో కొంచెం రెస్పాన్స్ అనేది కనిపించింది. ఏదేమైనా శృతి హాసన్ ఒక రొటీన్గా గడిచిపోయినటువంటి క్యారెక్టరు. శృతి హాసన్ తీసుకున్నా ఒకటే, లేదా వేరే హీరోయిన్ తీసుకున్నా కూడా పెద్ద పెర్ఫార్మెన్స్కి చూపించేటువంటి పరిస్థితి అయితే లేదు. ఈ సినిమా బేసికల్గా రజనీకాంత్ గురించే తీశారా? రజనీకాంత్ ఈవెన్ కాల్ షీట్లు ఇస్తే ఆ కాల్ షీట్ తీసుకున్నటువంటి ప్రక్రియలో భాగంగా వీళ్ళందరినీ పెట్టారా అనే ఒక ఆలోచన అయితే వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి, మంచి నటులు ఉన్నారు. ఆ నటుల్లో ఉన్నటువంటి టాలెంట్ని ఈ సినిమాలో వాళ్ళు ఉపయోగించుకోలేదా? ముఖ్యంగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఎంతో అద్భుతంగా తీస్తాడనుకున్నది కాస్త చాలా పేలవంగా తీశాడని చెప్పి అనిపిస్తుంది. కొన్నిసార్లు మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మనకి తమిళకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇలా అనిపిస్తుంది. అలాగే సంగీత దర్శకుడు కూడా ఏమాత్రం తన ప్రభావం ఇందులో చూపించలేకపోయాడు. కొన్ని లొకేషన్స్లో అయితే మాత్రం కెమెరా వర్క్ బాగుంది. ముఖ్యంగా హార్బర్కి సంబంధించిన విశాఖపట్నం సంబంధించిన సన్నివేశాలు మాత్రం కొంతవరకు మనకు ఆకట్టుకుంటాయి. టోటల్గా కనుక చూసుకుంటే రజనీకాంత్ ఒక మెరిపిస్తాడు. తమిళనాట ఒక ప్రపంచం వస్తుంది, అలాగే ఈ ప్రపంచం అందరికీ వ్యాపిస్తుంది అనుకున్న వాళ్ళకి మాత్రం చాలా నిరాశని మిగిల్చింది. అలాగే ఇక్కడ టీజర్ని కట్ చేసినప్పుడు కూడా మొట్టమొదటి టీజర్కి కొంత నెగటివిటీ వచ్చింది.
అయితే అప్పుడు అనుకున్నది ఏంటంటే లోకేష్ కనకరాజు కావాలని ఇలా చేశాడు, సినిమాకి ఇంకా హైప్ రావడానికి థియేటర్కి వెళ్ళిన వాళ్ళు ఇంకా గొప్పగా ఉంటుందని చెప్పి అనుకోవడానికి తీశాడని చెప్పి అనుకున్నారు. కానీ నిజంగా అందులో ఉన్న మంచి మంచి సన్నివేశాలే టీజర్లో పెట్టారు. కానీ సినిమాకి వెళ్ళిన తర్వాత ఎంతో ఊహించుకున్న ప్రేక్షకులకు మాత్రం ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా లేదు. ఎప్పుడైనా సరే హై ప్రొజెక్షన్ ఎప్పుడైతే ఉంటుందో ఆ సినిమా దెబ్బతింటానికి గల కారణం ఏంటంటే ప్రేక్షకులు ఆశించింది కనుక దొరకకపోతే అది ఖచ్చితంగా వాళ్ళకి కూలీకి గిట్టుబాటు ధరకు ఎలా దొరకపోతుందో అలాంటి ఇప్పుడు టికెట్ రేట్స్ కూడా చెప్పాను కదా, చాలా హైగా పెట్టేశారు. అది పే చేసిన వాళ్ళు కూడా అరే మనం కనీసం మనం పెట్టిన పెట్టుబడి కూడా కనీసం ఆనందం కాగలేదు, వినోదం దక్కలేదని చెప్పి అనుకుంటారు. మొత్తానికి కూలీ సినిమా నిరాశని మిగిల్చింది. రజనీకాంత్ కూడా మరొకసారి ఆలోచించుకోవాలి. తను మరో రాబోయే సినిమాల్లో కూడా ఈ రొటీన్ యాక్షన్, ఈ రొటీన్ పద్ధతి, భాషల లాంటి సినిమాలు రిపీట్ చేసుకోవడం, కథలో కొత్తదనం లేకపోవడం, కొత్త పంతులు తొక్కకపోవడం, అలాగే తన నడక తీరు కానీ తన వేసేటువంటి స్టెప్పులు కానీ లాస్ట్ 7 years కనుక చూస్తే ఒకటే మోస పద్ధతిలో రజనీకాంత్ వెళ్తున్నాడు ఆయన. అది ఇదే పద్ధతి కొనసాగిస్తే ప్రేక్షకులు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? ఇది దర్శకులు ఆలోచించుకోవాలి, నిర్మాతలు ఆలోచించుకోవాలి. ముఖ్యంగా నాగార్జున ఇంక ఇలాంటి పాత్రలకి స్వస్తి పలికి వైవిధ్యమైనటువంటి స్టోరీస్కి వెళ్తే మంచిది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు అక్కడే నాగేశ్వరరావు ఎన్నో గొప్ప ఉదాత్తమైనటువంటి పాత్రలు చేశారు. దేవదాసు సినిమా తర్వాత ఆయన మిశ్రమ సినిమాలో కామెడీ రోల్ వేశారు. అప్పుడు చాలామంది అడిగినా కూడా ఆ కామెడీ రోల్ కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. దాన్ని చాలా అద్భుతంగా తీశాడు ఆయన, చేశాడు ఆయన. సో తండ్రిని ఆదర్శంగా నడిచేటువంటి నాగార్జున మరి ఇలాంటి క్యారెక్టర్స్ చేయకుండా ఉంటే మంచిది. మరి ఆ విషయాన్ని ఒకసారి పునరుద్ధరించుకోవాలని చెప్పి మనం అందరూ కూడా అభిమానులు కూడా కోరుకుంటున్నాం. కాబట్టి ఏదైనా టోటల్గా కూలీ సినిమా మాత్రం నిరాశనే మిగిల్చింది. ఇంకా దర్శకులు కానీ రాబోయే కాలంలో ప్రొడ్యూసర్స్ కానీ భారీ తారగణం పెట్టేసి మొత్తం పాన్ ఇండియాలో మనకి సినిమాలు ఆడేస్తాయనుకుంటే ఈ కూలీ సినిమా ఒక చెంపదెబ్బ అనుకోవచ్చు. ప్రేక్షకులు చాలా తెలివిగా ఉన్నారు. ఎక్కువ రేట్లు పెట్టినా కూడా ఆ సినిమాకి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా రాబోయే కాలంలో 1-2 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. మరి దీన్ని బట్టి కొత్త తరహా కథలతో వస్తే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇలా అనేక విషయాలు మీకు సేకరించి మేము ముందు పెడుతున్నాం. మీకు కనుక కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కామెంట్స్ పెట్టేటప్పుడు మీ కామెంట్స్ మాకు చాలా విలువైనవి. దాన్ని బట్టి మేము ఇంకా మంచి క్వాలిటీని పెంచుకునేట్టు ఉద్దేశంతో ముందుకెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి అలాగే సత్యాపర్ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.